మన పిల్లలు ఏంటండి మరీ ఇలా మారిపోయారు. కనీసం ఫోన్ ఎత్తి 2 మాటలు మాట్లాడే టైం కూడా లేదా ఏంటండి? వాళ్ళ తప్పేం లేదులే భాగ్యం, మనమే తప్పు చేశామేమో అనిపిస్తుంది. మనం తప్పు చేయటం ఏంటండి? మనమేం తప్పు చేసాము? అన్ని తప్పులే చేశాం భాగ్యం. ఏ తప్పు గురించి అని చెప్పాలి? నీ కాళ్ళు కాలుతున్నా చెప్పులు లేకుండా నెత్తి మీద కూరగాయలు తట్ట పెట్టుకున్నా మీ వాళ్ళకి పుస్తకాలు కొన్నావే, అది నువ్వు చేసిన తప్పు కదా భాగ్యం. నా చేతులు కాయలు కాసేలాగా బండరాళ్ళు పగలగొట్టి చెమటతో తడిచిన డబ్బులు తెచ్చి వాళ్ళకి బ్రాండెడ్ బట్టలు కొన్నానే, అది నేను చేసిన తప్పు కదా భాగ్యం. వాళ్ళు ఫీజులు టైం కట్టకపోతే అవమానపడుతున్నావు అమ్మ అంటే నీ ముక్కు పుడక కాళ్ళ పట్టీలు కూడా అమ్మే వాళ్ళకి ఫీజులు కట్టావే, నువ్వు చేసిన తప్పు కదంటావా భాగ్యం. మేము విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం నాన్న అంటే ఆ కాసింత పొలము ఇల్లు కూడా తాకట్టు పెట్టి వాళ్లకు నచ్చినట్టే పంపించి మా పిల్లలు ఫారెన్లో ఉంటున్నారని గొప్పగా చెప్పుకుంటున్నామే, అది మనం చేసిన తప్పు కదా భాగ్యం. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు భాగ్యం. వాళ్ళకి ఇంకా మన అవసరాలు ఏముంటాయి చెప్పు? మనమే వాళ్ళు అప్పుడప్పుడు వస్తే బాగుండని అనవసరమైన ఆశలు పెట్టుకొని బాధపడుతున్నాం భాగ్యం. అంతే, వాళ్ళకంత ఖాళీ ఎక్కడ ఉంటుందే? మన పిల్లలు ఉండేది అమెరికాలో కదా భాగ్యం. మనమంటే ముసలాళ్ళం అయిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం భాగ్యం. పిల్లలు ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడితే బాగుండనుకుంటాం. వాళ్ళకంతా టైం ఉండదు కదా భాగ్యం. మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు ఇలా ఏడ్చి నన్ను కూడా బాధ పెడుతున్నావు కదా భాగ్యం. భాగ్యం నిద్రపోలేదు, తెల్లవాళ్ళు దక్కుతూనే ఉందేంటి? ఇక్కడ చూడ ఎక్కడ పెట్టా? భాగ్యం వస్తా నాకు. భాగ్యం అమ్మా, భాగ్యం భాగ్యం మాట్లాడగమ్మా భాగ్యం. భాగ్యం మాట్లాడవమ్మా భాగ్యం. భాగ్యం భాగ్యం మాట్లాడవే భాగ్యం. భాగ్యం అమ్మా, భాగ్యం భాగ్యం మాట్లాడు భాగ్యం, మాట్లాడబడ్డ అమ్మా భాగ్యం. అమ్మా అమ్మా భాగ్యం అమ్మా. హలో నానా, చెప్పండి. ఈ అమ్మ మాట్లాడలేదు, మీరు రండి అమ్మా. అయ్యో నానా, మీకు అర్థమవుతుందా? ఇది అమెరికా నాన్నా, అంత ఈజీ కాదు. పైగా ఫ్లైట్ ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా మీకు? మీరే ఏదో ఒకటి మేనేజ్ చేసేయండి నానా. సరే అమ్మా, అలాగే, మీరు ఇబ్బంది పడద్దులే. ఖాళీ లేదంట భాగ్యం. ఏం ఉద్యోగాలు ఏంటో, పట్టణాలకెళ్తే తల్లిదండ్రులను మర్చిపోతారా? ఈ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. పిల్లల్ని చూడకుండానే చచ్చిపోయింది.
జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మనసు నిండా నువ్వే ఉన్నావు. జీవితంలో నుండి ఎందుకు వెళ్ళిపోయావు భాగ్యం? నిన్ను మర్చిపోవడానికి నీ గుర్తులు తగలేస్తున్నా కానీ ఆ బూడిదలో కూడా నీ జ్ఞాపకాలే మండుతున్నాయి భాగ్యం. నువ్వు వెళ్ళిపోయినందుకు బాధ లేదు కానీ నువ్వు లేకుండా బ్రతకడమే నరకంలా ఉంది భాగ్యం. నువ్వెలాగో రాలేవు, నేను నీ దగ్గరకు రాగలను కదా. ఆడతోడు ఉంటారని మూడు ముళ్ళు వేయమంది. మామయ్య, నేను రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను మామయ్య, అవ్వడం లేదు. అదేంటమ్మా, అక్కడ చనిపోయింది మీ నాన్నగారమ్మా. మీరే దగ్గరుండి ఆ దహన సంస్కారాలు అవి కొంచెం చూసుకోండి మామయ్య. డబ్బులు అవి నేను ఏర్పాటు చేస్తాను. దహన సంస్కారాలు అవి చేసేటప్పుడు వీడియో కాల్ చేయడం మర్చిపోకండి మావయ్య. మళ్ళీ మళ్ళీ నేను చూసుకోలేను కదా. అవునవును, పాపం చూడలేదులే. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు.